వికారాబాద్ జిల్లాలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇండ్ల మంజూరుకే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇల్లు నమూనా గృహానికి శాసన సభాపతి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణం చేసుకునేందుకు పనులు మొదలుపెట్టడం జరిగిందన్నారు. ముందుగా రాష్ట్రంలోని అతి నిరుపేదలైన ప్రజలకు మొదటి విడతగా ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇండ్ల నిర్మాణంలో ప్రాధాన్యత క్రమంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందిస్తూ ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. రెండో విడతలో బండలు కలిగి ఉన్న ఇండ్లను గుర్తించి అట్టి వారికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. ఇండ్ల కోసం ఎంపిక చేసే లబ్దిదారుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అర్హులైన వారిని ఎంపిక చేసి లబ్ది చేకూరే విధంగా అధికారులు, నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సభాపతి సూచించారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ఇలా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మన మండల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ లోపల. మరి దాని లోపల ఒక డ్రాయింగ్ రూము, ఒక పెద్ద బెడ్రూము, కిచెను, ఒక వాష్రూము, ఒక బాత్రూమ్తో పాటు 400 లింక్ ఏరియా వస్తున్నది. మరి దాన్ని 2 రకాలుగా చేసింది. ఒకవేళ ప్లాట్లు ఆ విధంగా లేకపోతే, ఒకవేళ పొడవుగా ఉంటే దాన్ని కూడా ఇచ్చిండ్రు. ఒకటి ఈ విధంగా, ఒకటి ఈ విధంగా. దీని కాస్ట్ వచ్చేసి 5 లక్షల రూపాయలు. ఈ ఇందిరమ్మ ఇల్లు కాస్ట్ వచ్చేసి 5 లక్షల రూపాయలు. బేస్మెంట్ దాకా 1 లక్ష రూపాయలు, గోడలు కడితే 1 లక్ష రూపాయలు, రూఫ్ వేస్తే 2 లక్షలు, ఫినిషింగ్కు 1 లక్ష రూపాయలు. ఈ విధంగా బెనిఫిషియర్స్కు ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదకు ముందు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. మరి అట్లనే వికారాబాద్ లోపల కూడా నియోజకవర్గంలో మనకు సంబంధించి ఫస్ట్ ఎవరికైతే నిజంగా ఇల్లు లేవో, ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళని మొదటి విడతగా తీసుకుంటాము. తర్వాత ఈ రూఫ్ బండలున్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకుంటాము. ఎట్లయితే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ పద్ధతిలో తీసుకున్నారు, అదే మోడల్గా సాచురేషన్ పద్ధతిలో తీసుకొని అన్ని ఇల్లు లేని నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈ 5 ఏళ్ల కాలంలో పూట వికారాబాద్ నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇల్లు లేదు అనే మాట లేకుండా అందరికీ కట్టించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత తొందరగా తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ సెలవు. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.